హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ప్యూరిఫైయర్ అంటే వాటర్ ప్యూరిఫైయర్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ ప్యూరిఫైయర్లో అసలు ఏమేమి ఉంటాయి, అది ఎలా పనిచేస్తుంది, దాంట్లో మనకి టీడీఎస్ అంటే ఏంటి, యూవి అల్ట్రావైలెట్ రేస్ అంటే ఏంటి, అసలు ఫిల్టరేషన్ ఎలా అవుతుంది, దాంతోపాటు మనకి సాలినాయిడ్ వాల్వ్ ఎలా పనిచేస్తుంది, బూస్టర్ పంప్ అంటే ఏంటి, ఇలా మొత్తం దీని గురించి మనం ఒక 4-5 వీడియోల్లో మనం ప్యూరిఫైయర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది చెప్పే ముందు దీని గురించి ఒక 2 నిమిషాలు మన స్టూడెంట్స్కి, టెక్నీషియన్స్కి ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. మనం ఈ రోజుల్లో మొత్తం పొల్యూట్ అయిపోయింది, వాటర్ పొల్యూషను. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది గాలి, నీరు, ఆహారం. ఈ మూడింటి వల్ల మనకు కానీ, మన పిల్లలకు కానీ, లేకపోతే మన తల్లిదండ్రులకు కానీ ఈ నిత్య జీవితంలో టోటల్ అంత పొల్యూషన్ అయిపోయింది ఫ్రెండ్స్. లేకపోతే ఇదివరకు మన తల్లిదండ్రులు, తాతలు ఏదో నూతుల్లో నీళ్లు ఉండేవి, లేకపోతే బోరింగ్ పంపులు అవి ఉండేవి. వాటిలో తాగేవాళ్ళు, వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ ఇప్పుడు అన్నీ మనం టెక్నాలజీ పరంగా ఫ్యాక్టరీలు, వాటి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్, ఇవన్నీ కూడా మన భూమిలో పేరుకుపోయి వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది. మనం గాలి, నీరు, ఆహారం ఈ మూడింటి వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. వీటిలో మనకు బాగా ముఖ్యమైనది వాటర్, నీరు ఫ్రెండ్స్. ఈ నీళ్లు మనకి ఏదో ట్యాపుల్లో నీళ్లు తాగొచ్చు, లేకపోతే బోర్ వాటర్ తాగొచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఈ ప్యూరిఫైయర్ని వాడుకోక తప్పదు. కానీ దీంట్లో కొన్ని మనం వాడకూడకుండా ఉంటే మనకి హెల్త్కి మంచిదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్లో మనకు వచ్చే న్యాచురల్ మినరల్స్ అనేవి మనకి అందకుండా పోతాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బయట మనం వాటర్ క్యాన్స్ కొనుక్కుని మనం ఒక 10 రూపాయలు, 20 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్స్ కొనుక్కుంటాం. ఆ వాటర్ క్యాన్స్ వల్ల కూడా చాలా ఇబ్బందులు, మనకి కీళ్ళ నొప్పులు, తర్వాత మనకి శరీరం పొట్టుబారిపోవడం, ఎముకల్లో దృఢత్వం తగ్గిపోవడం, ఇలాంటివన్నీ వస్తాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ కూడా ప్రతి ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉండి తీరాలి ఫ్రెండ్స్. మనం ఆ క్యాన్లు వాటర్ కూడా అంత సేఫ్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ప్యూరిఫైర్ చేస్తారు కరెక్టే, కానీ దాంట్లో ఏం ఉండాలి, ఏం ఉండట్లేదు. ఆ ప్యూరిఫైర్ చేసిన వాటర్ ఆ ట్యాంకులు ఉంటాయి, పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకులు వాళ్ళు క్లీన్ చేస్తున్నారో లేదో సమయానికి, లేకపోతే వాళ్ళు వాడే కెమికల్స్, అంటే వాటర్ను శుద్ధి చేసే క్రమంలో కెమికల్స్ ఏమన్నా వాడుతున్నారా, ఇవన్నీ మనం చూడాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా చెప్పాలంటే వాటర్ అనేది మనం ఏ కెమికల్తో శుద్ధి చేయకూడదు ఫ్రెండ్స్. ప్యూరిఫైర్లో వాడేది మనకి రకరకాలుగా ఉన్నాయి. ఆల్కలైన్ వాటర్ అని, ఆర్ఓ వాటర్ అని, యూవీ వాటర్ అని, యూఎఫ్ వాటర్ అని, ఇలా మినరల్స్ వాటర్ అని మనకి రకరకాల కంపెనీలు రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. కానీ మనకేంటంటే వీటన్నిటికీ కూడా మనకి కొలమానం అనేది ఏంటంటే టీడీఎస్ ఫ్రెండ్స్. మనకి టీడీఎస్ వాల్యూ, ఈ టీడీఎస్ వాల్యూ మీదే మన ప్యూరిఫైర్లు ఆధారపడి ఉంటాయి. ఆ టీడీఎస్ వాల్యూ మనకి ఎంత ఉంది అని తెలుసుకుని వాడితే నీళ్ల వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు 90% మనం అరికట్టవచ్చు. సరే, వాటర్ను వేడి చేసుకు తాగుతారు కొంతమంది, కాచి చల్లార్చి తాగుతారు. కొంతవరకు అంటే ఒక 40% వరకు వాటర్ను వేడి చేసి తాగడం అనేది మంచిదే ఫ్రెండ్స్. కానీ మనం ఫిల్టర్ అంటే వాటర్ని ప్యూరిఫికేషన్ చేసి తాగడం అనేది ఉత్తమమైన మార్గం. దానికి మనం ఖచ్చితంగా టీడీఎస్ వాల్యూ అనేది తెలుసుకుని వాటర్ వాడుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వాటర్ pH లెవెల్స్ దేహాలకి అవసరమైన ఇంధనం ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మనం అసలు ప్యూరిఫైర్లో మనం ఏం చేస్తుంది, వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్యూరిఫైర్లో అసలు మనకి ఫిల్టరేషన్ ఎలా అవుతుంది అనేది, మనం ఏ ప్రాబ్లం వస్తే మనకి వాటర్ మనకి ఖచ్చితమైన టీడీఎస్ వాల్యూ వాటర్ రాదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఈ వాటర్ ప్యూరిఫైర్ని నేర్చుకోవడం
కష్టమేం కాదు ఫ్రెండ్స్. అసలు వాటర్ ప్యూరిఫైయర్ అని కాదు, మనకి కొన్ని రకాల హోమ్ నీడ్స్, హోమ్ అప్లయన్సెస్ నేర్చుకోవడం చాలా తేలిక ఫ్రెండ్స్. చాలామంది మా స్టూడెంట్స్ సార్ 15 రోజుల్లో వచ్చిద్దా అని అడిగేవాళ్ళు, ఒక్క రోజులో వచ్చిద్దా అని కూడా అడిగేవాళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే 24 గంటల్లో మన హోమ్ అప్లయన్సెస్ ఒక్కోటి 24 గంటలు, 24 అవర్స్లో ఒక్కోటి నేర్చుకునేవి ఒక 14 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ 24 గంటల్లో. అంటే మీరు అనుకోవచ్చు 24 గంటలు అంటే ఒక రోజు అని. కాదు ఫ్రెండ్స్, 24 గంటలు అంటే 6 రోజులు. 6 రోజులు అనమాట. 6 రోజులు అంటే రోజు ఒక 4 గంటలు, రోజు 4 గంటలు, 6 రోజులు, 6 నాలుగు 24 గంటలు ఫ్రెండ్స్. ఒక 5-6 రోజులు కష్టపడితే మనం ఆ వస్తువుని పూర్తిగా రిపేర్ చేయగలం. ఎవడ కాళ్ళు పట్టుకోక్కర్లేదు. లేకపోతే ఇదివరకు పాతకాలం రోజుల్లో గురువుల దగ్గర సంవత్సరాల తరబడి చేసిన వర్క్ రాదు. కానీ మన ట్రైనింగ్ సెంటర్స్ వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు, ఎవరిని సలహా కూడా అడగక్కర్లేదు. వాళ్ళకే మనం సలహాలు, సందేహాలు మనమే చెప్పగలిగే స్టేజ్కి మనం ఎదుగుతాం ఫ్రెండ్స్.